తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకున్నట్టుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న దుశ్చర్య చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తుంది. తోటోడు అంటే ఢిల్లీలో వాళ్ళెవరో ఏదో జరిగిందని చెప్పి ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏదో కొన్ని శక్తులన్నీ కలిసి బీజేపీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు తొడగోసుకున్నారు. అంటే స్టూడెంట్లు ముసుగులో ఎవరెవరైతే క్రిమినల్స్, తీవ్రవాదులు, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు ఎవరైతే దొరుకుతా ఉన్నో వాళ్ళందరికీ మంచి పచ్చడి పెడతా ఉన్నారు అందరినీ. వాళ్ళకి అట్లా తొడదగిపోయింది. కానీ ఇక్కడ వాళ్ళని చూసి మనోళ్ళు మెడలే కోసుకుంటారన్నమాట. సో నమస్కారం, నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దయచేసి ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న లీడర్లు ఎవరైతే రోజా కావచ్చు, లేకపోతే పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఈ వైఎస్ జగన్ కావచ్చు, ఇంకెవరెవరైతే చిన్న చితక ఆ నాగార్జున అక్క కావచ్చు, వీళ్ళ వీడియోలు దయచేసి బయటలో ఏమన్నా ఉంటే మీ దగ్గర వాటిని డిస్ప్లే చేస్తూ నా వీడియోని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోలు అన్నీ వెతికి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తూ కౌంటర్గా మాట్లాడేంత తీరిక నాకు లేదు. దయచేసి విషయం ఏంటంటే మెగా డిఎస్సి. అసలు డిఎస్సి అంటే ఏంది అంటే నాకున్న కొద్దిపాటి జ్ఞానం నేను సెర్చ్ చేసిన దాని ప్రకారం చెప్తాను. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే ఇందులో టీచింగ్ అంటే స్కూల్కు సంబంధించిన స్టాఫ్ ఉంటుంది. టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఇంకా కింది స్థాయిలో ఉన్న అటెండర్ దగ్గర నుంచి కూడా స్కూలుకు సంబంధించినవి ఉంటాయని నాకున్న అవగాహన ప్రకారం ఇది డిఎస్సి. ఇది ప్రతి సంవత్సరం వైఎస్ జగన్ జాబ్ క్యాలెండర్ వదిలిపెడతా అన్నాడు. 5 సంవత్సరాల టైం పీరియడ్లో ఒకసారి కూడా ఆయన వదలలేదు. అయితే దీనికి కూటమి ప్రభుత్వం కూడా సేమ్ మెగా డిఎస్సి మేము ఇస్తాం, వైఎస్ జగన్ ఫెయిల్ అయిపోయిండు, ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక ఇస్తామని సిబిఎన్ గారు హామీ ఇచ్చిళ్ళు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం 2024 మధ్యలో వాళ్ళు అపాయింట్ అయింది కాబట్టి గవర్నమెంట్ ఆ ఇయర్ ఒకటి కొంచెం అట్లా ఆగింది. 25 వచ్చేసరికి బరాబర్గా నోటిఫికేషన్ ఏప్రిల్లో అనుకుంటే ఇచ్చిళ్ళు. తర్వాత జూన్ 6 నుంచి జూలై 6 దాకా ఎగ్జామ్స్ నడిచినాయి. ఆగస్టు 12వ తారీఖు రిజల్ట్స్ కూడా వచ్చినాయి. దాంట్లో మొత్తం వీళ్ళు వదిలిన పోస్టులు ఏంటంటే 16,347 పోస్టులు. అందుకు గాను 15,931 పోస్టులని ఫిల్ చేసిళ్ళు, ఉద్యోగాలు ఇచ్చేసిళ్ళు. 406 పోస్టులు మాత్రం దానికి సరిపడంత ఉత్తీర్ణత సాధించలేదు. అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరు అక్కడ. అప్లికేషన్స్ బాగానే వచ్చినాయి. 3,30,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. బట్ అందులో 15,931 మంది మాత్రం సెలెక్ట్ అయ్యారు. మిగతా 406 పోస్టులు అట్లా ఉన్నాయి, ఖాళీగానే ఉన్నాయి ప్రస్తుతానికి కూడా. అయితే వాళ్ళు చేసిన గొప్ప పనిని జీర్ణించుకోలేక పోయిన సంవత్సరం ఏదో జరిగిందని చెప్పి ఈ సంవత్సరం ఎవరు మన విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఈయన రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీలో ఏదో చేసేళ్ళు కదా, ఏదో ప్రధాన్ గారు చేయాలని చెప్పి ఆయన మీద ఏదో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసేళ్ళు కదా, ఇది కాక్రోచ్లు తర్వాత ఇంకా కొన్ని క్రిమి కీటకాలన్నీ. అట్లా ఇక్కడ కూడా అట్లాంటి ప్రయత్నం చేయాలని చెప్పి పాపం రాజకీయ నిరుద్యోగులు, ఉద్యోగ నిరుద్యోగులు కాదు, రాజకీయ నిరుద్యోగులైనటువంటి వైసీపీ వాళ్ళు కొంతమందిని ఉసిగొల్పి ఏదో లబ్ధి పొందాలా, ఏదో ప్రయత్నం చేయాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ పోరాటం వల్ల వైసీపీకి జరగబోయేది ఏం తెలుసా? భవిష్యత్తులో ఏ పార్టీ అయినా ఎంత చిత్తుగానైనా ఓడిపోని, 2 సార్లు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, అయినా కానీ ఆయన ఆ తర్వాత గెలుపుకి ఏ విధంగా కృషి చేయాలా, ఏ విధంగా నేను గెలవాలా అని చెప్పి ఆయన పోరాటం చేసిండు. కానీ వైసీపీ ఏం చేస్తుందో తెలుసా? దానికి విరుద్ధంగా భవిష్యత్తులో కూడా పొరపాటున జనాలు మర్చిపోయి కానీ లేదా కూటమి మీద వ్యతిరేకతతో కానీ వైసీపీకి ఓటేయకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెడతారు వీళ్ళు. ఎస్, నిజం. ఎవరైనా ప్రతిపక్ష పార్టీ ఉంటే అధికారంలోకి ఎట్లా రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ వచ్చిన 11 సీట్ల నుంచి ఇంకా సీట్లు ఏ విధంగా తగ్గిపోవాలా, పెరగకుండా ఏ విధంగా చూసుకోవాలన్న ప్రయత్నాలు తప్పితే ఇంకోటి అయితే లేదు ఇక్కడ. అంటే 15,931 మంది ఉద్యోగాల్ని మీరు ఊడగొడతామంటారు. ఆ ఉద్యోగాలు తీసేసి కొత్త వాళ్ళని నియమిస్తామని మీరు అంటారు. అందులో పేపర్ లీకేజ్ జరిగింది అంటారు. అంటే ఇది ఆన్లైన్ టెస్ట్ కదా ఇది, అంటే అట్లా లీక్ అవుతుందా? నాకు తెలిసినంత వరకు అయితే అవ్వదు. ఒకవేళ అయినట్టు ఏమన్నా ప్రూఫ్లు ఉంటే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే వాటిని ప్రొడ్యూస్ చేయండి కోర్టులో అన్నారు. వీళ్ళు ఆల్రెడీ కోర్టులో కూడా పిల్లేసిళ్ళు, ఎక్కడ కానీ నడవలేదు వీళ్ళది. అన్ని చోట్ల కూడా ప్రతి చోట వీళ్ళకు చాలా అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వేసిన తర్వాత కూడా వీళ్ళకి పని కాలేదని చెప్పి ఎక్కడో ఢిల్లీలో ఎవడో ఏదో కోసుకున్నాడని చెప్పి ఇక్కడ నేను ఇది కోసుకుంటా అని చెప్పి
ఆడళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రోజా కానించి కూడా అసలు ఏం జ్ఞానం ఉంది, ఏం చదువుకున్నారు మీరు, మీకు అసలు ఏం తెలుసని మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు. దాంట్లో ఎక్కడ పేపర్ లీకేజ్ జరిగింది అసలు? ఎవరు జరిగితే ఎప్పుడు మాట్లాడాలా? ఎగ్జామ్ జరిగిన వెంటనే మాట్లాడాలా? మీ ఎంతమంది ఎగ్జామ్స్ రాసినాం, మాకు ఇంతమందికి నష్టం జరిగింది, పోనీ రిజల్ట్ వచ్చిన తర్వాతనైనా మాట్లాడాలా? అరే వాళ్ళు జాయిన్ అవ్వడం అయింది, వాళ్ళు ఆఫర్ లెటర్ తీసుకోవడం అయింది, శాలరీస్ కూడా క్రెడిట్ అవుతూ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు వచ్చి పేపర్ లీకేజ్ పోయిన సంవత్సరం జరిగింది, ఈ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వస్తూ ఉంది, అక్టోబర్లో రిలీజ్ అవుతూ ఉందంట. ప్రతి ఏటా మేము వదులుతామని చెప్పన్నారు బాబు గారు. దాన్ని జీర్ణించుకోలేక అసలు ఇంతకంటే నీచమా, ఇంతకంటే దుర్మార్గం మనం నాకు తెలిసినంతకైతే ఎక్కడ చూడం. అరే తప్పు చేస్తే పోరాటాలు చేయండిరా, తప్పులు జరిగితే వాటిని అరికట్టండిరా, పొరపాట్లు జరిగితే వాటిని మీరు ఏలెత్తి చూపెట్టండిరా. అంతేగాని అభివృద్ధి చేసి ఉపాధి ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటే కూడా మీరు పోరాటాలు చేస్తాం, రోడ్లు ఎక్కుతాం, ఉద్యోగాలు కూడా బిక్తాం. ఇదేం సిద్ధాంతాలతో తయారైంది? నిజంగా ఈ దేశం మీద ఏ పార్టీ కూడా దోసక తినడానికి రాజకీయంలోకి రారబ్బా. అది ఎంత దుర్మార్గుడైనా కానీ వాడు ఒక తీవ్రవాది కూడా పార్టీ పెట్టినా మేము అభివృద్ధి చేస్తాం, మేము ఉద్యోగాలు ఇస్తాం, మేము ఉపాధి కల్పిస్తాం, మేము సంపద సృష్టిస్తామనే సిద్ధాంతాలు పెట్టుకుంటాం. మేము అడ్డొచ్చినోడిని తల నరుకుతాం, మేము ఎదురొచ్చినోడిని వేసుకుంటా పోతాం, గొంతెత్తి మాట్లాడితే గొంతు పోతాం అనే ప్రిన్సిపల్స్ తోటి ఎవ్వడు పార్టీ పెట్టడు. కానీ వైసీపీ ఏందిరా ఇట్లా ఇంత నీచంగా తయారవుతుంది రోజు రోజుకి. మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఊడగొడతాం, జాబులు చేసే 15,931 మందిని రోడ్డు మీదకి లాగుతాం, 31 41. అది ఏంది ఇది అసలు? ఎక్కడన్నా చూస్తామా? ఇంత ఎట్లా చెప్పాలరా మీకు అసలు? ఈ ఇయర్ కూడా ఈ 2026లో కూడా వీళ్ళు ఉద్యోగాలు వదలడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు పాపం. డిఎస్సి ఆల్రెడీ షెడ్యూల్ రాబోతోంది. ఇప్పటికే ఒక 15,900 చేంజ్ జనాలకి వాళ్ళు అవకాశం ఇచ్చిళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 15,000-20,000 మందికి వస్తుందేమో. అంటే ఎంతమందికి అనేది నాకు కూడా ఐడియా లేదు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగతా విషయాలు తెలుస్తాయి. ఉద్యోగాలు ఇస్తా అంటే కూడా కొడతామనేది ఏంది అసలు? అని ఏం సిద్ధాంతాలు, ఏం సైద్ధాంతాలు అసలు? మీ అసలు భావజాలం ఎటువంటిది, మీ ప్రవర్తన, మీ క్యారెక్టర్ ఎట్లాంటిది, మీ వ్యక్తిత్వం ఏంది అసలు? జనాలు ఒరే అసలు మీరు హానెస్ట్గా నిజం కొన్నిసార్లు నేను ఏదో మాట్లాడదామని వస్తా, వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, వీళ్ళు చేస్తున్న తింగర పనులు, తీట పనులు, అరే ఉద్యోగాలు ఇస్తే ఇంత కాదు ఇంకా పెంచమని అడగండి. ఉదాహరణకి పోయినసారి 16,000 పోస్టులు ఇచ్చిళ్ళు అనుకుందాం. 16,000 సరిపోవు, 20,000 ఇవ్వండి లేదా 30,000 ఇవ్వమని అడగాల, డిమాండ్ చేయాలి. తక్కువ ఇచ్చిళ్ళు ఎక్కువ మందికి లబ్ధి జరగాలంటే ఇంకా కొన్ని పోస్టులు వదలాలా, ఉన్నాయి కదా వేకెన్సీలు ఉన్నాయి కదా అని చెప్పి ఇవి పట్టుకురావాలి. కానీ అందులో అవకతవకలని మీరు క్రియేట్ చేసి పోయిన సంవత్సరం జరిగిన దానికి ఇప్పుడు బయటకు వచ్చి ఏంటి అసలు ఇది? అంటే పొద్దుపోని పనులా, లేకపోతే ఇదే తోటోడు తొడగోసుకున్నట్టు మనం మెడగోసుకోవడమా? ఏంది ఇది? ఏం చేస్తారా మీరు? నాకు నిజంగా చాలా 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 ఆలోచించుకోవాలి. వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి చేయాల్సిన పనుల్లో ఒక్కటి కూడా మీరు చేస్తలేరు. వైసీపీకి శాశ్వతంగా అధికారం దూరం అవ్వడానికి ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, భవిష్యత్తులో ఎట్లాంటి కార్యాచరణ మొదలు పెట్టాలనో అటువంటిదే వైసీపీ చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా అధికారంలోకి రావడానికి చేస్తారు, కానీ వీళ్ళు అధికారం రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న పనులు మొత్తం చేస్తారు వీళ్ళు. ఇటువంటి పార్టీని నాకు తెలిసి దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఎవడు చూడడబ్బా. ఎవ్వడి వల్ల కాదు. పరమానంద శిష్యుల కంటే పరమనీచంగా దుర్మార్గంగా ఉన్నారు. వాళ్ళని అమాయకులు పాపం. కానీ మీరు అసలు ఉద్యోగాలు కూడా కొడతామంటారు ఏంద్ర? అసలు కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అసలు కష్టపడి చదువుకొని ఉద్యోగం కొట్టినోరికి తెలుస్తుంది ఆ వాల్యూ. ఆ 15,937 మందికి తెలుసు దాని వాల్యూ ఏందనేది. మీకెట తెలుస్తుందిరా? మీకు తెలియదు. అది మీకు తెలీదు, మీకు రాదు. ఎస్, మీకు రాదు, మీకు తెలియదు అది. కాబట్టి దయచేసి డిఎస్సి గురించి, మెగా డిఎస్సి గురించి ఇంతకంటే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం నా వల్ల అయితే కాదు. దయచేసి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంది చూడడానికి ప్రయత్నం చేయండి, చూసిన దాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంతకంటే విడమర్చి నా వల్ల కాదు చెప్పడం. పేపర్ లీకేజ్ ఎట్లా అసలు ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు మీరు? అసలు ఏం బేస్ ఉంది, ఏం ప్రూఫ్ ఉందని? ఏది లేదు ఇలా కాడ. అన్ని చోట్ల చెప్పు దెబ్బలు, చంప దెబ్బలు కాదు చెప్పు దెబ్బలే తిన్నారు వీళ్ళు. అయినా కానీ రోడ్లు ఎక్కుతాలంటే అన్ని ఇడిసేసిళ్ళు. ఈవెన్ రోజా కానీ లేడీస్తో సహా అబ్బా అన్ని ఇడిసేసిళ్ళు అంటే ఒంటి మీద ఉన్న గుడ్డలు కాదబ్బా, వాళ్ళ తలలో ఉన్న సిగ్గు, శరమానం, ఏమంటారు ఆత్మాభిమానం, ఇవన్నీ వదిలేసిండు. మన్ను మశానం మొత్తం వదిలేసి నీచాతి నీచంగా బతుకుతారు. థ్యాంక్ యూ. జై హింద్.